మహాభారతాన్ని రాజమౌళి కంటే ముందు అమీర్ ఖాన్ జక్కన్నకి ఇప్పుడున్న అనుభవమే సరిపోదు. మరి అమీర్ ఖాన్ ఏంటి? రాజమౌళి తీస్తే ఇండస్ట్రీ మొత్తం మహాభారతమే. మరి ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. శతాబ్దాలుగా గొప్ప ఇతిహాసంగా నిలిచిపోయిన మహాభారత గాథ మీద ఎన్నో వందల వేల పుస్తకాలు, సినిమాలు, సీరియళ్ళు వచ్చాయో లెక్క చెప్పడం చాలా కష్టం. ముఖ్యంగా టాలీవుడ్లోనే ఎందరో స్టార్లు ఈ కథను వాడుకొని బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. అందులో స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు దానవీన సూరకర్ణ, పాండవ వనవాసం, నర్తనశాల, శ్రీకృష్ణ పాండవీయం, శ్రీ మధ్విరాట పర్వం చెప్పుకుంటూ పోతే ఎన్నో క్లాసిక్స్ చరిత్రలో నిలిచిపోయాయి. కృష్ణ గారి కురుక్షేత్రం, బాలకృష్ణ గారి శ్రీకృష్ణార్జున విజయం, శోభన్ బాబు గారి వీరాభిమన్యు, ఇలా ఇతర సినిమాల అంటే హీరోల నుంచి కూడా సైతం మరుపురాని ఆనుమత్యాలు కూడా చాలానే వచ్చాయి. బాలీవుడ్లోనూ ఉన్నాయి, కానీ ఇన్ని అయితే కాదు, కొంతవరకు అయితే వచ్చాయి. అందుకే దర్శక ధీరుడు రాజమౌళి గారికి ఎప్పటికైనా మహాభారతాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలనే కోరిక ఉండేది. అది ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. బాహుబలి టైంలోనే పలు ఇంటర్వ్యూలో కూడా ఆయన మనసులో ఉన్నటువంటి కోరికను బహిర్గతంగానే చెప్పారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారిని కర్ణ సుయోధనుడిగా చూడాలనేది కోరికను కూడా ఆయన చెప్పాడు. అయితే అది ఇంకా వర్కౌట్ అవ్వలేదు. కన్నడంలో ఆ మధ్య దర్శన్ తోటి కూడా కురుక్షేత్రాన్ని 3D తీయడం ఆడియన్స్కి కూడా గుర్తే ఉండి ఉంటుంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత అమీర్ ఖాన్ గారు మహాభారతాన్ని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడట. ఇయర్ మధ్యలో స్క్రిప్ట్ పనులు మొదలు పెడతామని అండ్ తానే ప్రొడ్యూసర్గా భారీ ఎత్తున నిర్వహిస్తారని కూడా ఒక ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. వివిధ భాగాలుగా వేర్వేరు డైరెక్టర్స్లో తీయాలని కూడా ఆయన చెప్పుకొచ్చారనమాట. అయితే ఇంత రిస్కీ ప్రాజెక్ట్కి అమీర్ ఖాన్ గారు లాంటి స్టార్ సిద్ధపడ్డారంటే ప్లానింగ్ ఏదో పెద్దగానే ఉంటుందని కూడా అందరూ అనుకుంటున్నారు. సితారే జమీన్ పర్ త్వరలో విడుదల కానున్న టైంలో ప్రమోషన్స్లో భాగంగా పంచుకున్నటువంటి విషయాలు ఇవి అమీర్ ఖాన్ గారు. అయితే ఈ విషయాన్ని చాలా వరకు చెప్పుకొచ్చారంటే ఇంతకుముందు ఇలాగే అల్లు అరవింద్ గారు లాంటి స్టార్ ప్రొడ్యూసర్లు అండ్ మోహన్ లాల్ గారు లాంటి స్టార్లు కూడా మహాభారతాన్ని తీయాలని చాలా ప్లాన్ చేశారు. తర్వాత సమ్ రీజన్స్ ఏవైనా తెలియదు, కానీ రకరకాల కారణాలతోటి ఆగిపోయింది. అయితే అమీర్ ఖాన్ గారు కూడా మరి వీళ్ళ బాటలోనే వెళ్తారా, లేక చెప్పిన మాట ప్రకారమే మహాభారతాన్ని తీసి చూపిస్తారా అనేది వేచి చూడాలి. నిజమైతే మాత్రం కాస్టింగ్, ఒకవేళ ఆయన నిజమైతే మాత్రం ఆ కాస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక టాలీవుడ్లో కనుక తీస్తే రాజమౌళి గారు ఉన్నటువంటి అందరు స్టార్లను పెట్టి తీయాలంట. అండ్ ఆయన గతంలో చెప్పుకొచ్చింది ఏంటంటే ఆయనకున్నటువంటి ఇప్పుడున్నటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అది సరిపోదట. ఈవెన్ బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి చేసినటువంటి డైరెక్టర్కే మహాభారతాన్ని తీయాలంటే ఆయనకున్నటువంటి అంటే బాహుబలి తీయాలంటేనే ఎంతో ఎక్స్పీరియన్స్ కావాలి. మరి బాహుబలి తీసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మహాభారతాన్ని తీయాలంటే ఆ ఎక్స్పీరియన్స్ సరిపోదట. ఇంకా ఆయన ఏ రేంజ్లో తీస్తారో అర్థం చేసుకోవచ్చు మనం. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ మహాభారతం కనుక తీస్తే అందులో ఇప్పుడున్నటువంటి స్టార్ హీరోస్ అందరూ కూడా అందులో డెఫినెట్గా పెడతాను నేనని కూడా ఆయన అట్లా హైపోథెటికల్గా అలా చెప్పుకొచ్చారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ, ఇవన్నీ కూడా అంతే అందరూ స్టార్స్. అంటే చిన్న హీరోల నుంచి వెళ్ళి పెద్ద స్టార్స్ వరకు కూడా. అంటే మహాభారతం అంటే చాలా పెద్ద కథ, మనకు తెలుసు. ఎన్నో క్యారెక్టర్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. సో కాబట్టి ఆ సినిమాని మేబీ డెఫినెట్గా 2 లేదా 3 పార్టులలో అంటే ఆ కథని 2 లేదా 3 పార్టులలో తీయాలి, లేదంటే అది ఎవరికి అర్థం కాదు. బట్ మరి అలాంటి ఒక కథని తీయాలంటే అంతమంది స్టార్స్ కూడా డెఫినెట్గా కావాలి అంత పెద్ద కథకి. సో ఇండస్ట్రీ మొత్తం కూడా ఒకవేళ తీస్తే, మహాభారతం కనుక తీస్తే ఇండస్ట్రీ మొత్తం అక్కడనే ఉండాలట. ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ తీసినా కానీ ఆ సినిమా అలా తీసుకుంటూ పోతూనే ఉండాలని కూడా చాలా సందర్భాల్లో ఆయన చెప్పారు. మరి అలాంటి డైరెక్టర్, సో ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఇప్పుడు ఆల్రెడీ SSME 29 చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత ఇంకా ఆయన మహాభారతం కనుక తీస్తే ఇంకా ఆయన లైఫ్లో సినిమాలు చేయను, అందరితో ఆపేస్తాను, అది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పారు. ఇన్ కేసు ఒకవేళ మహాభారతం తీస్తే కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి స్టార్ హీరోని పెట్టుకుంటే ఆయన హరిహర వీరమ్మలు సినిమాకే డేట్స్ ఇవ్వట్లేడు, ఆయన పొలిటీషియన్స్లో బిజీగా ఉండి. మరి ఇంతమంది ఆర్టిస్టుల డేట్స్ని ఎలా మేనేజ్ చేస్తావు జక్కన్న అని కూడా అప్పట్లో కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే చేశారు. సో ఏదేమైనా కానీ మహాభారతం కనుక తీస్తే ఇండస్ట్రీ మొత్తం మహాభారతంలో ఉంటుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో ఈగర్గా చాలామంది ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. కాకపోతే మరి అది ఎప్పుడు నెరవేరుతుందో ఏంటో అయితే తెలీదు. సో మొత్తంగా మాత్రం తీస్తే అది ఒక సెన్సేషన్గా హిస్టరీలో అలా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు.